హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ చికెన్ కర్రీ. ఫస్ట్ చికెన్ని మంచిగా వాష్ చేసుకొని అందులోకి కొంచెం ఉప్పు, అలాగే 2 స్పూన్స్ కారం, చిటికెడు పసుపు, ఫ్రెష్ అల్లం పేస్ట్ కొంచెం, అండ్ గరం మసాలా. నెక్స్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని చికెన్కి మంచిగా మసాలా అంతా పట్టేలాగా కలుపుకోవాలి. అవి కాసేపు మ్యాగ్నేట్ అయ్యేంత వరకు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం మంచిగా హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకొని నెక్స్ట్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఒక పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఫ్రెష్ అల్లం పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. టొమాటో అనేది మంచిగా సాఫ్ట్గా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. టొమాటో మంచిగా సాఫ్ట్గా మగ్గిన తర్వాత మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని అందులో యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్లో చికెన్ని మంచిగా కాసేపు ఉడికించుకొని ఆయిల్లో కాసేపు చికెన్ ఉడికిన తర్వాత కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని మంచిగా ఉడికించుకోవాలి. ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకోవాలి అండ్ నెక్స్ట్ చికెన్ మసాలా వేసుకొని అంతా మంచిగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్కి కొత్తిమీర చల్లుకుంటే సింపుల్ అండ్ టేస్టీ చికెన్ కర్రీ రెడీ. సబ్స్క్రైబ్ చేసుకోండి.